హలో నమస్తే. నేను దండు శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో మన తెలంగాణ పేపర్‌లో వచ్చిన వార్తలు చూద్దాం. మన తెలంగాణ పేపర్‌లో వచ్చే వారం నోటిఫికేషన్ అనే ఒక వార్త ఇచ్చారు క్వెషన్ మార్క్‌తోని. ఏమి నోటిఫికేషన్ అంటే సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీల ఎన్నికలున్నాయి. ఈ స్థానిక ఎన్నికల చుట్టే దాదాపు 1½ ఇయర్ నుంచి ప్రభుత్వము, రాజకీయ పార్టీలు తిరుగుతున్నాయి. పెద్ద ఎత్తున చర్చ. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని కాంగ్రెస్ పార్టీ 42% స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇస్తా అని హామీ ఇచ్చింది. హామీని నిలబెట్టుకోవాలని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు డిమాండు. హామీని మేము నిలబెట్టుకుంటాం, మాకు కమిట్మెంట్ ఉందని కాంగ్రెస్ పార్టీ. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పట్టలే. ఏదో అవుతున్నట్టు అనిపిస్తుంది కానీ ఏమీ అవ్వట్లే. చివరికి ఎక్కడికి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తాం. ఇదంతా సాప కింద జుట్టేసింది. ఈ 1½ ఇయర్ నుంచి వెయిట్ చేసింది పోయింది, ఆశలు పోయినాయి, ఊహలు పోయినాయి, ఆకాంక్షలు పోయినాయి, అన్నిటినీ అనగదొక్కేసి ఇప్పుడు ఏమి లేదు అవన్నీ పక్కన పెట్టేస్తున్నా. అవి కావట్లే ఇప్పుడు. కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ లేదు, ఈ జీవోలు లేవు, ఆర్డినెన్స్ లేదు, బిల్లు లేదు, అన్నీ సాప కింద చుట్టి ఢిల్లీలో పెట్టి వచ్చినాం. ఇక మనం పార్టీ పరంగా ఇచ్చుకుందాం అని చెప్తుంటారు రేవంత్ రెడ్డి. ఇక దానికోసం అది ఇస్తూ వచ్చే వారం స్థానిక ఎన్నికలు మరి ముందు సర్పంచ్, ఎంపీటీ, జడ్పీటీసీ పెడతారు కానీ ముందైతే సర్పంచ్ ఎన్నికలు పెట్టే అవకాశం ఉంది. పార్టీ సింబల్ ఉండదు కాబట్టి. లేదా పార్టీ సింబల్తోనే మనం ఏమైనా క్లెయిమ్ అవుతాం అనుకుంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ పెట్టి రైతు భరోసా నిధులు ఇచ్చినంగా బాగా ఓట్లేస్తారని అదొకటి ఉంది. కానీ అది మరి మర్చిపోయారా ఇంకా ఉందా గుర్తు అని అంటే అంత ఈజీ ఏం కాదు. కేవలం రైతు భరోసా ఇచ్చినాం కాబట్టి ఓట్లు వేయండి అంటే వేసే పరిస్థితి కూడా లేదు ఈరోజు. ప్రజలు మొత్తం 21 మంత్స్ నుంచి జరుగుతున్న పరిపాలన, 21 నెలల నుంచి జరుగుతున్న పరిపాలనని క్యుములేట్ చేసుకొని ఒక అవగాహన చేసుకొని దాని నుంచి వచ్చే ఫలితాలను బట్టి ఓట్లేస్తారు. దాంతోపాటు స్థానిక ఎన్నికలు కాబట్టి స్థానికంగా ఉన్న నాయకుడు, అధికార పార్టీ ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సరే కొన్ని స్కీములు అయితే ప్రభుత్వం ప్రచారం ఆ స్థాయిలో చేసుకోవట్లేదు కానీ కొన్ని అద్భుతమైన ఫలితాలను కూడా ఇస్తున్నాయి. ఉచిత విద్యుత్ బిల్లులు ఒకటి, గ్యాస్ సిలిండర్లది ఒకటి, రైతు భరోసా కూడా లాస్ట్ టైం సక్సెస్ఫుల్నే చేశారు. ఇట్లాంటివి ఉన్నాయి. ఇందిరా మిళ్ళ కార్యక్రమం కొంత నిరుత్సాహం కొంతమందికి ఉన్నప్పటికీ వస్తున్నాయి. వీటిని ప్రభుత్వం ఆ స్థాయిలో ప్రచారం చేసుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం పొద్దున్న లేస్తే ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఢిల్లీకి హైదరాబాద్ తిరుగుతున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, జెండాలు మోసిన కార్యకర్తల్ని, కేసులు పెట్టించుకున్న కార్యకర్తల్ని, జైలుకి పోయిన కార్యకర్తల్ని, జైలు జీవితాలు గడిపిన కార్యకర్తలను అసలు పట్టించుకోవట్లే అనేది నేనంటలే. కాంగ్రెస్ పార్టీ కోర్ కార్యకర్తలు, కోర్ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం తీసుకునే కార్యకర్తలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 21 నెలలు అయింది, మమ్మల్ని కానినోడు లేడు, మమ్మల్ని పట్టించుకున్నోడు లేడు అనే ఒక నిరుత్సాహంలో ఉన్నారు. ఎవరు చేయాలి ప్రచారం? ప్రభుత్వం చేస్తున్న పనుల గురించి మీరు ఏదో యాడ్లు, హోర్డింగ్లు ఇస్తే కాదు అది ప్రచారం. స్థానికంగా ఉన్న నాయకులు, కార్యకర్తలు చెప్తేనే వింటారు ప్రజలు, గ్రామంలో ఉన్న ప్రజలు కానీ ఆ స్థానిక ప్రజలు. వాళ్ళని కనీసం పట్టించుకున్న నాదులు లేడు. పీసీసీ అధ్యక్షుడు ఎన్నికై కూడా సంవత్సరంగా అవుతుంది. దానికి సంబంధించిన కమిటీలు ఇంతవరకు లేవు, నామినేటెడ్ పోస్టులు లేవు. వీటన్నిటి కోసం 1000 కాళ్లతో ఎదురు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కనీసం ఏంటి అని మందలు ఇచ్చిన వాళ్ళు లేరు. పని చేస్తున్నారు ప్రభుత్వం, కొన్ని విషయాల్లో చేస్తుంది. అవి పేద ప్రజలకి వాస్తవంగా కింది స్థాయి వరకు వెళ్తున్నాయి. ఉచిత కరెంటు బిల్లు కావచ్చు, ఇంధనం బిల్లు కావచ్చు, ఇట్లాంటి రైతు భరోసా కావచ్చు, గ్యాస్ సిలిండర్లు కావచ్చు, కొద్దో గొప్ప ఉద్యోగాల భర్తీ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. వీటిని చెప్పాల్సిన కార్యకర్తలకి సరైన ప్రోత్సాహం లేదు కాబట్టి అక్కడ డ్రాబ్యాక్ అవుతుంది. మొత్తానికైతే వచ్చే వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడతాయి. ఎందుకంటే హైకోర్టు డెడ్ లైన్ ఉంది, సెప్టెంబర్ 30 కల్లా ఎన్నికలు నిర్వహించి చెప్పాలా. సెప్టెంబర్ 30 కల్లా నిర్వహించాలంటే ముందు నుంచి నోటిఫికేషన్లు వేయాలి, 4-5 దఫాల్లో ఎన్నికలు పెట్టాలి, వీటన్నిటినీ ఎండ్ చేసి రిపోర్ట్ ఇవ్వాలి. కాబట్టి తప్పనిసరిగా అనివార్యమైన పరిస్థితి ఉంది. కాబట్టి వచ్చే వారం అంటే నాకు తెలిసి ఆగస్టు 15 తర్వాత ఉండే అవకాశం ఉన్నట్టు ఒక వార్త. రైట్. రాఖీ వేడుక కేటీఆర్, కవిత దూరం. కేటీఆర్ హైదరాబాద్లో అందుబాటులో లేకపోవడంతో రాఖీ కట్టలేకపోయిన కవిత. ఇరువురు మధ్య నెలకొన్న విభేదాలతో ప్రాధాన్యం సంతరించుకున్న పరిణామం. రాజకీయ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు. హస్తెనలో కేటీఆర్, ఫిరాయింపు ఎమ్మెల్సీలపై న్యాయ నిపుణులతో చర్చలు.
రేపు సుప్రీంకోర్టులో అనర్హత పిటిషన్ దాఖలు చేయనున్న బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్. హస్తనకి కేటీఆర్ పోయిండి, హైదరాబాద్లో కవిత ఉంది. వీళ్ళిద్దరూ ఉద్యమ కాలంలో ఏమో కానీ ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే 10 సంవత్సరాల పాటు ప్రతి రాఖీ వేడుకకి పెద్ద ఎత్తున చేసేది. దానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను పేపర్లో, టీవీలలో, సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేసేది. చాలా ఆత్మీయంగా, వాస్తవంగా అన్న చెల్లెలు కాబట్టి. ఆ ఆత్మీయత ఈ మధ్యకాలంలో దెబ్బతిన్నట్టు అనిపిస్తుంది. ఈ మధ్య జగదీష్ రెడ్డి గారు పైన చాలా హాట్ కామెంట్ చేశారు కవిత గారు. చేస్తూ బీఆర్ఎస్ పార్టీలో ఒక పెద్ద నాయకుడు నా పైన కుట్ర చేసి ఆయనతో మాట్లాడిస్తాడు అన్నారు. మరి ఆ పెద్ద నాయకుడు కేటీఆర్ అనే ఒక చర్చ జరిగింది. కేసీఆర్ దేవుడే, కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి. ఆ దెయ్యాల వల్లనే ఈ పరిస్థితి వచ్చింది అనేది ఆ దెయ్యాల జాబితాలో కేటీఆర్ కూడా ఉండాలనే ఒక చర్చ. అసలు స్వయంగా కేసీఆర్, హరీష్ రావు కూర్చున్న సమావేశంలో కవిత పార్టీకి నష్టం చేస్తున్నా, ఆమె పైన పార్టీపరమైన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ప్రపోజ్ చేసే పరిస్థితి ఉందని ఒక చర్చ వచ్చిందని. వీటన్నిటి నేపథ్యంలో రాఖీ వేడుకలు జరుపుకోవాలి నిన్న. ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా ఇదే. జగన్మోహన్ రెడ్డికి ఆయన చెల్లెలు షర్మిలాకు కూడా ఇదే టర్మ్స్ మొత్తం దెబ్బతిన్నాయి. వీళ్ళిద్దరికి కూడా దెబ్బతిన్నాయి. కాకపోతే వీళ్ళేం పార్టీలో ఒకే పార్టీలో ఉన్నారు అనిపిస్తుంది, తండ్రి ఉండు కాబట్టి. ఇది మొత్తానికి ఇది ఒక ఎపిసోడ్ అయితే రాఖీ కట్టలేదు అనేది హస్తనకి కేటీఆర్. ఢిల్లీ టూరు కేసీఆర్ దేనికోసం? బయటికైతే చెప్తున్నారు ఎమ్మెల్సీలు, ఫిరాయించిన ఎమ్మెల్సీల పైన చర్యల కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలి, పార్టీ ఫిరాయింపుల పిటిషన్ అని. మరి మండలి చైర్మన్కి ఇవ్వాలి. ఇదంతా ఒక ప్రొసీజర్ ఉంది. ఇప్పటికే కోర్టులో ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన కేసు ఉంది, అదే కొలికి రాలే. మరి ఎమ్మెల్సీల పైన వేయటానికి పోయింది అంటున్నారు అని బయట చర్చ. కానీ ఇంకా డెప్త్గా పోతే రాజకీయ వర్గాల్లో చర్చ కాళేశ్వరం విషయంలో రిపోర్టు, ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ 2 కేసులు బీఆర్ఎస్ మెడ మీద కత్తి ఏలాడుతుంది. ఈ కత్తిని తప్పించుకోవడానికి బీజేపీ అగ్రనాయకులు కొంతమందిని కలిసి ఏదైనా ప్రసన్నం చేసుకోవడానికి పోతుండా అనే ఒక చర్చ అయితే నడుతుంది. అమిత్ షానో లేదా బిఎల్ సంతోషనో లేక కొంతమంది బీజేపీకి సంబంధించిన కీ ఫ్యాక్టర్గా ఉన్నారు నాయకులను కలిసి మమ్మల్ని దీంట్లోంచి బయటపడేయండి అని చెప్పి పోయిండా అనే ఒక చర్చ. దానికోసమే పోయింది చెప్తుందని బయట అయితే చర్చ, ఆఫ్ రికార్డ్ చర్చ. ఎందుకు ఈ చర్చ వస్తుందంటే సీఎం రమేష్ రాజ్యసభ ఎంపీ, లోక్సభ మెంబరు, అనకాపల్లి ఎంపీ, బీజేపీ పార్టీ నాయకుడు. ఆయన ఈ మధ్యకాలంలో చెప్పిండు కేటీఆర్ నా దగ్గరకు వచ్చి కాళ్ళ ఎళ్ళబడ్డాడు ఢిల్లీలో, మా పార్టీని బీజేపీలో విలీనం చేస్తాను, నువ్వు పోయి మాట్లాడించే ప్రయత్నం చేయి, మీరు మధ్యవర్తిగా వ్యవహరించండి అని కాళ్ళ వేళబడితే నేను బీజేపీ అధిష్టానం దగ్గర పోతే వాళ్ళు మన పార్టీలో మెర్జ్ అయ్యే అవకాశం లేదు, అట్లా ఉండదు, వాళ్ళని చేర్చుకోవని చెప్పారు, నేను వెనక్కి తగ్గినా అని చెప్పిండు. మరి సీఎం రమేష్ ఆ పరిస్థితుల్లో, అప్పట్లో ఉన్న పరిస్థితులు, అప్పుడు ఇంకా కేసులు ఇంకేం లేవు, కేవలం లిక్కర్ స్కామ్ ఉంది కవితది. ఆ ఒక్క కేసుకి ఆ పరిస్థితి ఉంటే ఈరోజు కాళేశ్వరం కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ కార్ రేసింగ్ కేసు, ఇవన్నీ చుట్టుముడుతున్నాయి. పార్టీలో ఉన్న నాయకులు క్యూ కడతారు బయటికి పోవడానికి. ప్రభుత్వం దూకుడుగా ఉంది కేసుల విషయంలో. ఇప్పుడు ఇంకా ఒత్తిడి ఉంది కాబట్టి ఇంకా మరి ఆ కాళ్ళ వేళ పడే కార్యక్రమానికే పోయిండా, పోతే ఎవరిని కలుస్తాడు, అవన్నీ బయటికి ఎట్లా చెప్పరు. బయటికి చెప్పేది కేవలం ఎమ్మెల్సీల పైన వ్యవహారము, బనకచర్ల పైన వ్యవహారం, ఈ రెండింటికి సుప్రీంకోర్టుకు పోతామని. ఇది హస్తనకి కేటీఆర్ టూరు వెనకున్న అర్థమైంది. హస్తనలో ఎవరిని కలుస్తారనేది ఒక చర్చ. రైట్, ఇది మన తెలంగాణకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. గేట్వే ఆఫ్ హైదరాబాద్ అట అత్యంత ఎత్తుగా ఐకానిక్ టవరు హిమాయత్ సాగర్ వద్ద ఓఆర్ఆర్పై హైదరాబాదు స్వాగత తోరణం. ఓఆర్ఆర్కు ఓవైపు ఎకో థీమ్ పార్కు, మరోవైపు ఐకానిక్ టవరు. తాగు నీరు, సాగునీరు, వరద నీరు నిర్వహణకు వీలుగా మూసీ పునర్జీవనం. ఈ మూసీ పునర్జీవనం 1 ఇయర్ నుంచి అంటుండ, పునర్జీవనం కాలేదు కానీ మళ్ళీ గేట్వే ఆఫ్ హైదరాబాద్ వస్తుందట. ఇప్పుడు అసలు ప్రజలకు అవసరమైంది. ఇప్పుడు అమీర్పేటలో వర్షం వస్తే కార్లు నీళ్ళలోదే వెళ్తున్నాయి వరదలు. ఇప్పుడు ఈ గేట్వే ఎవడు అడిగిండు? కావాల్సింది గేట్వే కాదు. మామూలుగా హైదరాబాద్లో 1 గంట పాటు వర్షం కురిస్తే వరద లేకుండా చేసే కార్యక్రమం చేయండి. ఇళ్లల్లోకి నీళ్ళు రాకుండా, బండ్లు బైకులు కొట్టపోకుండా, కార్లు కొట్టపోకుండా, మనుషులు కొట్టపోకుండా, చనిపోకుండా వరదమయమై చెరువులు అవుతున్నాయి. 1 గంట పాటు హైదరాబాద్లో వర్షం కురిస్తే హైదరాబాదు చెరువులు కుంటలు తలపిస్తున్నాయి, సముద్రం లేక కనపడుద్ది.
దాన్ని లేకుండా ఈ ఐకానిక్ టవర్లు ఎందుకు? బయట టవర్ ఐకానిక్ ఉండి లోపట వరద ఉంటే ఏముంటది? హైదరాబాద్ ఎంటర్ అయ్యేటప్పుడు గేట్‌వే ఆఫ్ హైదరాబాద్ అని ఉంటది. ఎంటర్ కాంగానే వర్షం వచ్చిందనుకో ఎవరన్నా కొత్తోళ్ళొస్తే, ఓహ్! ఈ గేట్‌వే ఉట్టి గేట్‌వేనా? కారు నీళ్ళలో ఎళ్తుంది అని చెప్పి అనుకుంటారు. కాబట్టి ఇది చూడండి ఫస్టు. రైట్. సాక్షి పేపర్. కోటి ఎకరాల్లో సాగట రాష్ట్రంలో 25% లోటు వర్షపాతం ఉన్న 1,02,00,000 ఎకరాల్లో పంటలు. ఈ సీజన్‌లో సాగు లక్ష్యాన్ని 1.32 కోట్ల ఎకరాలకు అంచనా వేసిన వ్యవసాయ శాఖ. 1,32,00,000 ఎకరాలకు అంచనా వేశారట. కానీ 1,02,00,000 ఎకరాలలో పంటలు వేశారు అప్పటికే. ఇంకో 30,00,000 ఎకరాలు ఉందట. 25% లోటు వర్షపాతం ఉన్నప్పటికీ అంటున్నారు. మరి కోటి ఎకరాల మాగాని చేసినని కేసీఆర్ పదే పదే అనేది. లేదు కోటి ఎకరాల మాగాని చేయలే ఆయన. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండు. కాళేశ్వరంలో వృధా చేసిండు. మేడిగడ్డ కూలిపోయింది. అన్నారం కూలిపోయింది. సుందిళ్ళ కూలిపోయింది. కాళేశ్వరం కథ కంచికి పోయిందని చెప్పారు కాంగ్రెస్ పార్టీ. మరి ఇన్నయ్యాక మళ్ళీ కోటి ఎకరాల మాగాని ఎట్టయిందా? కోటి ఎకరాలు సాగు ఎట్టయింది? 1,02,00,000 ఎకరాలు. 1,32,00,000 ఎకరాలు టార్గెట్ ఎట్ట పెట్టుకున్నారు? నిజంగానే కాళేశ్వరం కూలిపోయిందా? మేడిగడ్డ కూలిపోయిందా? అంటే మరి మీరు చెప్తున్న దానికి చేస్తానా అని సంబంధం లేదు. ఇక్కడికి వచ్చేటోళ్ళనే కోటి ఎకరాలు ఆల్రెడీ పంట వేశారు అని చెప్తున్నారు. అక్కడికి వచ్చేటానికి అసలు అది పనికే రాదంటున్నారు. ఇది ఒక వార్త. బీజేపీ ఆకర్ష్ వేగిరమట. నేడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గోల్ బాలరాజు చేరిక. మరో 2-3 మాజీలు అదే దారిలో. బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. స్థానిక ఎన్నికలపై దృష్టి. బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి అసంతృప్తులను చేర్చుకునే వ్యూహం. బీజేపీ ఆకర్ష్ స్టార్ట్ చేసింది. ఈరోజు గోవల్ బాలరాజు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే జాయిన్ అవుతుండు. ఆయన జాయినింగ్లో మిగతా ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ నుంచి ఇంకో రాజకీయ పార్టీలోకి జాయిన్ కావటం అది పెద్ద చర్చ కాదు. కానీ గువ్వల బాలరాజు జాయిన్ కావటం ఒక చర్చ. గోవల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి ఈ నలుగురు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. మళ్ళీ వీళ్ళలో కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లో పోయిన వాళ్ళు రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి ఉండు, పైలట్ రోహిత్ రెడ్డి. వీళ్ళు ముగ్గురు కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళే. ఇలా ముగ్గురిని ఎంటబెట్టుకొని గోవల బాలరాజుని ఇచ్చి పంపించిండట కేసీఆర్ మొయినాబాద్ ఫామ్ హౌస్కి. ఇందుకు గోవల బాలరాజు జాయినింగ్ ఒక ప్రాధాన్యత, ఒక చర్చ. ఆయన ఎందుకంటే ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఓడిపోయిండు. ఆయన జాయిన్ అయితే పెద్ద చర్చ అవసరం లేదు. కానీ అక్కడ చర్చ మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన, మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎపిసోడ్లో కీలక పాత్రధారి ఆయన. సూత్రధారి కేసీఆర్ అయితే ఆయన ఇచ్చి పంపించిన టాస్క్ను నెరవేర్చిన ఆయన స్పష్టంగా చెబుతుంటే, 3 ఎమ్మెల్యేలు నేను నీతో ఇచ్చి పంపిస్తా, నీకు కారు డ్రైవింగ్ వచ్చు కదా, డ్రైవర్ వద్దు, గన్మెన్లు వద్దు, వాళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టుకొని నువ్వు తీసుకోవాలి పలానా దగ్గరికి, అక్కడ పోయి కూర్చోండి, సోఫాలు ఉంటే మీరు ఏం మాట్లాడొద్దని చెప్పిండట. అన్ని మనోళ్ళు కావాల్సిన ఆయన కెమెరాలు ఏర్పాటు చేశారు, నువ్వు జస్ట్ అక్కడ యాక్టింగ్ చేయని చెప్పిండట. ఒక షూటింగ్ టాస్క్ ఇచ్చిండు. ఆ టాస్క్ చేసిన గోవల బాలరాజు, ఆ టాస్క్కి లీడ్ చేసిన టాస్క్ రింగ్ లీడరు గోవల బాలరాజు. ఎందుకు గోవల బాలరాజే రింగ్ లీడర్ అంటే మిగతా ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, ఈయన ఒక్కడే అసలు బీఆర్ఎస్ ఆయన. కాబట్టి ఈయనకి ఇచ్చి వాళ్ళని పంపిండు. పంపితే అదంతా ఒక డ్రామా చేసి క్యాసెట్ బయటికి రిలీజ్ చేసి మీడియాకి రిలీజ్ చేసి మునుగోడు ఎన్నికల్లో బయటపడ్డాడు కేసీఆర్ అని గోవల బాలరాజు చెబుతుండు. దానికోసమే చేసిండని చెప్పి. కాబట్టి ఆయన ఈరోజు జాయిన్ అవుతుండు. ఆయనతో పాటు నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలు, ఈ 4 జిల్లాలని కాంగ్రెస్ పార్టీ మొన్న క్లీన్ స్వీప్ చేసింది. బీఆర్ఎస్ 1-2 సీట్లు తప్ప ఎక్కడగల. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1 సీటు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1 సీటు, ఉమ్మడి మహబూబ్ నగర్లో 2 సీట్లు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 సీట్లు. ఈ తప్ప మొత్తం ఒక 6 సీట్లు గెలిచారు ఈ 4 జిల్లాలో. మిగతా అన్ని కాంగ్రెసే గెలిచింది. ఇగో ఇక్కడ దృష్టి పెట్టారు బీజేపీ వాళ్ళు. ఈ జిల్లాల్లో దృష్టి పెట్టి ఈ జిల్లాల నుంచి మాజీ ఎమ్మెల్యేలు, అసంతృప్త కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, అసంతృప్త బీఆర్ఎస్ నాయకుల్ని, మాజీ ఎంపీలని, మాజీ ఎమ్మెల్యేలని, మాజీ మంత్రుల్ని లాగే కార్యక్రమం చేస్తారట. అది స్టార్ట్ అయింది అని రామచంద్రరావు చెబుతుండే. ఈ ఆకర్షలో ఎవరు వెళ్తారు, ఎవరి పాత్ర ఎంతవరకు ఉంటుంది, ఎవరు ప్రభావం ఎంతవరకు ఉంటుంది, మొత్తం స్థానిక ఎన్నికలు అయిన దాకా ఏడావిడి ఉంటుంది. స్థానిక ఎన్నికలు వరకు ఉంటుంది ఈ జాయినింగ్లు. ఇది మొత్తానికి ఈరోజు అయితే గువ్వల బాలరాజు జాయిన్ అవుతుండు. రైట్. నమస్తే తెలంగాణ.
ఎరువులు అడిగినందుకు కాంగ్రెస్ సవారీ, రైతులతో సారి శుక్రవారం మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 10 గంటల వరకు యూరియా కోసం నిరీక్షణ. ఈ యూరియా కథ ఒడవట్లే. అటు బీజేపీ నాయకులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, కాంగ్రెస్ మంత్రులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కేంద్రం ఇయ్యట్లేదని, కేంద్రం ఇచ్చే లెక్కలు చెప్పమని బీజేపీ వాళ్ళు. కానీ పాపం రైతులైతే రాత్రనక పగలనక లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి. ఇక చివరికి ఏడికి వచ్చిందంటే, వీళ్ళు లైన్లలో నిలబడితే అక్కడికి మీడియా వాళ్ళు వస్తూ ఉంటారు కదా, వచ్చి మైక్ పెడితే మైకులో మాట్లాడింటాడు ఒక రైతు. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. సరైన టైంకి యూరియా అందట్లే, చెప్పులు లైన్లో నిలబడాల్సి వస్తుంది, లైన్లో పెట్టి కూర్చోవాల్సి వస్తుందని చెప్పి ఆ మాట్లాడినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులకి కోపం వచ్చి ఆయనతో సారీ చెప్పించారట ఒక రైతుతోనంటే బెదిరించి సారీ చెప్పిస్తారు. మొత్తం రైతులతో ఏం చెప్పిస్తారు? ఈ సవారీలు సారీలు కాదు చెప్పియాల్సింది. మీరు చేయాల్సింది యూరియాని దిగుమతి చేసే కార్యక్రమం ఢిల్లీకి అనేకసార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోతాడు. ఏ రోజైనా యూరియా గురించి మాట్లాడిండా వ్యవసాయ శాఖ మంత్రితోని అంటే మాట్లాడరు. ఈ సవారీలు ఎంతమందితో చెప్పిస్తారు సారీలు? మీరు మీడియాలో మాట్లాడితే సారీ చెప్పిస్తారు, ఒకళ్ళు మాట్లాడితే ఒకళ్ళతో చెప్పిస్తారు. లక్షల మంది రైతులు మాట్లాడతారు, ఎంతమందితో చెప్పిస్తారు? చెప్పిస్తే మట్టుకి అది ఎంతవరకు ఫలితం ఉంటుంది? ఇది కాదు కదా. కావాల్సిన యూరియాని సరఫరా చేసే వ్యవహారం వ్యవసాయ శాఖ మంత్రి ముఖ్యమంత్రి కలిసి కూర్చొని అవసరమైతే ఢిల్లీ పోయి అక్కడ అధికారులను కూర్చోబెట్టి 2,32,000 టన్నులు అవసరమైతే దాంట్లో సగం కూడా రాలేదట. దానికి సంబంధించి ఒత్తిడి చేయాలి తప్ప ఈ సారీలు సవారీలు ఎందుకు? రైతులతో సారీ చెప్పించారట. ఆర్టీసీ బస్సుల్లో స్పెషల్ దోపిడీ, రాఖీ రద్దీ దృష్ట్యా ఛార్జీల బాధలు, స్పెషల్ బస్సుల పేరిట భారీ వసూళ్లు, టికెట్ ధరల 50 నుంచి 100% పెంపు, కోట్లల్లో ప్రత్యేక బస్సుల లాభాలు, ఆడబిడ్డలకు తప్పని ప్రయాణ తిప్పలు. సోమవారం వరకు ఇదే అమలు. ఆర్టీసీ బస్సుల్లో వరలక్ష్మి వ్రతము, రాఖీ పౌర్ణమి సందర్భంగా 3 రోజుల నుంచి ఇవ్వాలి కాదు, 3 రోజుల నుంచి ముందు నుంచే వసూలు చేస్తుంది ఆర్టీసీ బస్సులు. ₹100 టికెట్ ఉంటే ఇంకొక ₹150 వసూలు చేస్తున్నారు. ₹50 టికెట్ ఉంటే 100 వసూలు చేస్తున్నారు. మహిళలకేమో ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. వాళ్ళ పక్కన పోయే పురుషులకి డబల్ టికెటే వేస్తున్నారు. అంటే మహిళల టికెట్ పురుషుల టికెట్ ఇద్దరు కలిసి వసూలు చేస్తాను. ఇక నువ్వు ఉచితం ఇచ్చినట్టు ఇది. దీనికి ఏం చెప్పారు? స్పెషల్ అట. ఏంది స్పెషలు? దేనికి స్పెషలు? అరే పండగ వస్తే స్పెషల్ ఎవరికి కావాలి? పండగ వస్తే ఇంకా ప్రజలకి ఏమైనా తక్కువ టికెట్ పెట్టాలి? రైల్వే వాళ్ళు పెట్టారు ఆఫర్ పండగకి, అది పెట్టాలి. కానీ పండగ వస్తే స్పెషల్ అని వాళ్ళ దగ్గర దోపిడీ చేయటం ఏంది? మీరు ఇచ్చే మహాలక్ష్మి కథ ఇదేనా? ఈ మహాలక్ష్మి పేరుతోని ఒకవైపు ఉచితంగా బస్సులలో మహిళలకి ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళ భర్తలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పురుషులు పోతే వాళ్ళ కాడ ఈ టికెట్ కూడా ఆడ వసూలు చేస్తుంటారు. ఇది 4 రోజుల నుంచి నడుస్తుంది. సోమవారం వరకు ఉందట ఈ కథ, రేపటి వరకు. అటు ఆర్టీసీని ప్రభుత్వం కంట్రోల్ చేయాలి. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నారు, మంచిగానే ఉంది. దాని పేరుతోని ఇప్పుడు మగవాళ్ళు బస్సులు ఎక్కాలంటే భయపడే పరిస్థితి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మళ్ళీ వాళ్ళ దగ్గరే బాధి స్పెషల్ అని చెప్తే ఏం స్పెషల్ అది? పండగ స్పెషల్ ఏమి ఉండాలా? ప్రజలకు ఏమైనా తీపి కబురు ఉండాలి, తక్కువ టికెట్ పెట్టాలా? అది పండగ స్పెషల్ అనరు. అది మీకు స్పెషల్, దున్నుకోవడానికి స్పెషల్. ప్రజల మీద భారం వేస్తానట, బాధుడు మామూలు లేదట. వాస్తవంగా చాలామంది తిట్టుకుంటున్నారు ప్రజలు ఆర్టీసీ బస్సుల విషయంలో. అటు ఆర్టీసీ ఎండీనా లేకపోతే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారా, ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని దాన్ని తగ్గించే ఏర్పాటు చేయండి. లేదంటే మీరు ఉచితంగా ఇచ్చిన ఏది బస్సులో మహాలక్ష్మి అని ఇస్తే ఆ మహాలక్ష్మిలో తిడతారు బండబూతులు. ఒకవైపు ఇస్తూనే ఉన్నాం, ఇంకొక వైపు మాకు తెలవకుండా లాగుతున్నాం అని. వెలుగు పేపర్ చూద్దాం. కేటీఆర్ తడిబట్టలతో ప్రమాణం చేద్దాం రా, బండి సంజయ్ సవాలు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నేను చేస్తా, జరగలేదని చేసే దమ్ము నీకుందా? అంటే ఏ గుడికి రావాలో టైము డేట్ చెప్పు. ఫోన్ ట్యాపింగ్లో వ్యాపారులను బెదిరించి పైసలు వసూలు చేశారన్న ఆరోపణలు. ఈడీ విచారణ చేస్తే ఆ లావాదేవీలు బయటకు వస్తాయని వ్యాఖ్య. కేటీఆర్ని బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సవాల్ ఇచ్చిండు. ఆయనేమో లేదు నువ్వు అన్న మాటలు వెనక్కి తీసుకోవద్దు, నేను కోర్టుకు పోతా, న్యాయపరంగా నీపైన చర్య తీసుకుంటా, కేసు పెడతా అన్నాడు కేటీఆర్. నువ్వు చర్య తీసుకోవడం కాదు, ఏది లేదు, ఒకటే ముచ్చట రా తడిబట్టలతోని. ఏ గుడ్డు కావాలనో, ఏ టైమో, ఏ రోజో చెప్పు, నేను వస్తా. ఫోన్ ట్యాపింగ్ చేశారు, వ్యాపారులు బెదిరించారు, డబ్బులు సంపాదించారని నేను ప్రమాణం చేస్తాను. లేదు ఫోన్ ట్యాపింగ్ అనేదే లేదు, నాకు తెలియదని నువ్వు ప్రమాణం చేయి, సాలిగా అది అయిపోయి అక్కడికే. దీనికి ఈడీ సిబిఐలు కూడా అవసరం లేదని ఆయన అంటున్నాడు. ఇప్పుడు రావాలి మరి కేటీఆర్ వత్తడా రాలి? ఏడొత్తడు?
కేటీఆర్ రావటానికి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డ్రగ్స్ దాంట్లో ఛాలెంజ్ చేసిండు. నేను గన్ పార్క్ దగ్గర వస్తా, నువ్వు కూడా రా, శాంపిల్ ఇద్దామని. రాలే. అయ్యాలంటే రూలింగ్లో రాలే. ఈరోజు ప్రతిపక్షంలో ఉండు, మాకు సంబంధమే లేదంటుండు, రావాలా. మరి వస్తాడా అంటే రాడు, వచ్చే పరిస్థితి లేదు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఎవరే జరిగినాయి, వీళ్ళు అనే స్థాయిలో జరిగినా నిజంగా దాంట్లో పాత్ర కేటీఆర్ది ఉందా, కేసీఆర్ది ఉందా, ఆఫీసర్ది ఉందా అనేది ఇంకొక ఎపిసోడ్. అయితే ఆయన డైరెక్ట్ ప్రమాణం చేయవాడు. ఆయన ఎందుకంటే ఆయన చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చిండు. బీసీసీఎం కాంగ్రెస్తోనే సాధ్యమట, నాకు రేవంత్కు మంచి రిలేషన్షిప్ ఉంది అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెబుతుండే. ఈ నెల 23 నుంచి మళ్ళీ పాదయాత్ర. జూబ్లీస్లో గెలుపు మాదే, బీసీ రిజర్వేషన్లపై మా చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన పని లేదు, బీసీ నేతల వల్లే బీసీలకు నష్టం, బీజేపీ నేతల వల్లే బీసీలకు నష్టం అట. పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆర్ అనే వెల్లడి. బీసీసీఎం కాంగ్రెస్తోనే సాధ్యమవుతాడు. ఎప్పుడైంది? ఇంకొక 50 సంవత్సరాలకే. బీసీ రిజర్వేషన్లే సాధ్యం కావట్లే కాంగ్రెస్తోని, ఇక బీసీ సీఎం ఏడు సాధ్యమైంది. రిలేషన్షిప్ బాగానే ఉంది రేవంత్ రెడ్డికి నాకు అని చెప్తుండు. మరి ఏమైనా చెడ్డదయం అది చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, వాళ్ళు ఎందుకు అడిగారు అంటే, ఈ మధ్యకాలంలో ఆయన చెప్పకుండా డేట్ ఫిక్స్ చేసిండు పీసీసీ అధ్యక్షుడు. మీనాక్షి నటరాజను పీసీసీ అధ్యక్షుడు కూర్చొని పాదయాత్ర పెట్టారు. 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రోగ్రాం పెట్టుకుంటే, అదే తేదీలలో జూలై 31 నుంచి 6వ తారీఖు వరకు, ఆగస్టు 6వ తారీఖు వరకు పాదయాత్ర చేస్తానని 6 జిల్లాల్లో పెట్టుకున్నాం. ఇది తెలిసి ఆయన అగ్గె మీద గుగ్గిలమైండు. ముగ్గురు కూర్చున్నారు, చాలాసేపు డిస్కషన్ చేసి అధిష్టానం ఇన్వాల్వ్ అయ్యి ఆ డేట్లు మార్చుకుంటే అప్పుడు సెట్ అయింది. దాంట్లో పీసీసీ అధ్యక్షుడే ముందుండి డేట్లు ఫిక్స్ చేసిండు. మరి అక్కడ ఏమైనా చెడ్డదయం కానీ, లేదు మాకు బాగానే ఉంది రిలేషన్షిప్ అంటుండు. మరి రిలేషన్షిప్ ఉంటే మళ్ళీ చెప్పుకోవాల్సిన పరిస్థితి రాదు. ఆ చెప్పుకోవాల్సి వచ్చిందంటేనే రిలేషన్షిప్లో తేడా వచ్చింది. రైట్. మిర్చి రైతుకు మంచి రోజులు వచ్చినాయట. తేజ రకం 14,500 పలుకుతుందట. 2 ఏళ్లుగా ధర లేక రైతుల నష్టాల పాలు. కోల్డ్ స్టోరేజీల్లో ఎండుమిర్చి నిల్వలు, ధరలు పెరగడంతో మార్కెట్ యార్డుకు చేరుకుంటున్న వైనం. ప్రపంచ విపణిలో మిర్చికి డిమాండ్ పెరుగుతుందంటున్న వ్యాపారులు. మిర్చి రైతుకు మంచి రోజులు వచ్చినాయట. ఈ వార్తలు చూస్తే గమ్మత్తుగా అనిపిస్తుంది. మిర్చి రైతు దగ్గర పంట ఉంటుంది. ఇప్పుడు కొంతమంది కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని ఉండొచ్చు. మేజర్ మిర్చి రైతులు అమ్మేసుకున్నారు పాపం. వాళ్ళు అమ్మేటప్పుడు లేని ధర ఇప్పుడు వస్తే మంచి రోజులు ఎట్టయితే? మంచి రోజులు మిర్చి రైతులకు కాదు, మిర్చి వ్యాపారులకు మంచి రోజులు. రైతుల దగ్గర మిర్చి కొని కోల్డ్ స్టోరేజ్లో దాచుకున్న వ్యాపారులకు మంచి రోజులు వచ్చింది తప్ప మిర్చి రైతులకు రాలే. క్వింటా 14,500 పలుకుతుందట. అంతర్జాతీయ మార్కెట్లో బాగా డిమాండ్ వచ్చిందట. ఇప్పుడు ప్రతిసారి రైతులకు సంబంధించి ఆరుగాలం కష్టపడి సంపాదించిన పంటకి వాళ్ళ దగ్గర పంట ఉండి వాళ్ళు అమ్ముకునేటప్పుడు రావట్లేదు ధర. మధ్య దళారుల దగ్గరికి, వ్యాపారుల దగ్గర చేరిన తర్వాత ధర వస్తుంది. దాన్ని మంచి రోజులని మనోళ్ళు పేపర్లలో రాస్తారు. ఇది రైతులకు మంచి రోజులు కాదు, ఇది రైతులకు చెడ్డ రోజులు. ఎందుకో చెప్పనా? ఈ 14,500 మంచి రోజులు వచ్చినట్టు ధర పెరుగుతుందని ఇప్పుడు మళ్ళా మిర్చి తోటలు వేస్తూ ఉంటారు. ఈ ధరను చూసి వేసి విచ్చలవిడిగా పెట్టుబడులు పెట్టి పాపం పండిస్తారు తప్పన పడి. చివరికి మళ్ళీ ఇలా చేతికి పంట వచ్చేటప్పటికి ఆ ధర ఉండదు. ఇదన్నమాట ఈ మంచి రోజుల కథ. ఇగో ఇట్లాంటి మంచి రోజులు వెనక విశ్లేషణ రాయాలి తప్ప మంచి రోజులని రాస్తే దీన్ని చూసి పాపం రైతులు మళ్ళీ మోసపోతారు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.